పితా పుత్ర పవిత్రాత్మ నామమునా అందరూ మోకరించి దివ్య సప్రసాదనాథుని భక్తితో మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. యేసు కల్వారిగిరిలో చిందినటువంటి రక్తాన్ని స్మరించే శుక్రవారం జూబిలీ సిలువను ఆరాధించుటకై రెండింతల దీవెనల కొరకై భక్తితో దేవుని ఆరాధిద్దాం. తండ్రి దేవా ఆరాధనా, యేసు రాజా ఆరాధనా, పావనాత్ముడా ఆరాధనా, త్రియేక దేవుడా ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రవం నమస్కారవం కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువునకు అర్పించుకుందాం. నిన్నటి దినం జన్మదినం ఏర్వా జోసఫ్ రెడ్డి కీర్తి ప్రియ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కృషిక జోవిన్ మంచి ఆరోగ్యం, చదువులు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే చెరీ ప్యాట్రిస్, శైలజ, రియాన్ క్లాస్ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలము నెరవేరినట్లుగా రియాన్ మంచి ఆరోగ్యం, చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం ప్రభు అఖిల్కి USA H1B వీసా త్వరగా అప్రూవ్ అయినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసినవారు ఎం సుధాకర్ కుటుంబం. అలాగే ఎం రుత్విక్ ఫ్రాన్సిస్ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు. ఎం థామస్, ఎం మేరీ సుమ బిజినెస్లో అభివృద్ధి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం రిత్విక్ ఫ్రాన్సిస్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. లూసీ కెన్నత్ కుటుంబం కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బి శ్రీవారెడ్డి 50వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు. అన్విత చిన్నమ్మ కుటుంబం బి శ్రీవారెడ్డి 50వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ యువర్ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఏర్వా ఫాతిమా మేరీ, రుత్విక్ రోషన్ రెడ్డి, జోసఫ్ రెడ్డి కృతజ్ఞతగా అన్ని తలంపులు ఉద్దేశాలు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు దయచేయమని యేసు తిరుగుదయం పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే దాసరి ప్రసాద్ స్వప్న 2వ సంతానంగా మగ బిడ్డను ప్రసాదించమని, డి ప్రసాద్ గ్రీన్ కార్డులోని ఆటంకాలు తొలగిపోవాలని, స్వప్న H1B లాటరీలో సెలెక్ట్ అయి మంచి జాబ్ వచ్చినట్లుగా, దాసరి నైనికకు మాటలు వచ్చినట్లుగా మంచి జ్ఞానం కొరకు, ఎరిన్ బర్న్బర్గ్ బ్రెస్ట్ క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత, విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజులలో సతనపల్లిలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కన్వెన్షన్ని, అక్కడికి వచ్చే ప్రజలందరినీ ప్రభు దీవించమని, అక్కడ బయట జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ ప్రభు ఆశీర్వించమని, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, రాసినటువంటి బిడ్డలు మంచి రిజల్ట్ కోసం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ప్రార్థించుకుందాం. భక్తితో ఈరోజు కరుణ జపమాలను యేసు హృదయానికి అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. సిలువ క్రింద నిలబడిన తల్లిని చూచి ప్రార్థించమని అడుగుదాం. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనం ఎప్పుడైతే ప్రభు యొద్దకు తిరిగి వస్తున్నామో అప్పుడు మనకు కలిగేది నెమ్మది, సురక్షితం, సంరక్షణ. తప్పిపోయిన కుమారుడు యేసు ప్రభు దగ్గరికి, తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఆయనకి దొరికినది అదే. మీకు తెలుసు, యెషయా 30:15 ఆయన యొద్దకు తిరిగి వస్తే నెమ్మదిగా ఉందురని, సురక్షితముగా మనుదురని దేవుడే చెబుతున్నాడు. ఐసయా 30:15 says, "If you return back to me, and you will find solace, comfort, and also you will be protected and safe in my hands." కీర్తన 111:4. అతడు తన అద్భుత కార్యములను మనము జ్ఞాపకం చేసుకొనున్నట్లు చేయును. The Lord will make us to remember the miraculous things that he has done in our lives. Psalm 111:4. ప్రియమైన యేసయ్యకు ప్రియులుగా పాదం చేరి పాడే పాట, నెమ్మది కోసం ప్రార్థించే పాట. ప్రార్థించి పాడుదాం. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదిగే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద, ఆనందం ఆనందమే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద, ఆనందమానందమే. అద్భుతమే, ఆశ్చర్యమే, ఆరాధనా ఆరాధనా. అద్భుతమే, ఆశ్చర్యమే, ఆరాధనా ఆరాధనా. నిత్య శ్రీరాధ ఈ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎజ్రా పుస్తకము 3వ అధ్యాయం 11వ వచనం. ఫ్రమ్ ఎజ్రా చాప్టర్ 3 వర్స్ 11. ప్రభు మంచివాడు, అతడు ఇజ్రాయేలులను శాశ్వతముగా ప్రేమించును. దిస్ బైబిల్ వర్డ్ సేస్ గాడ్ ఈజ్ గుడ్ అండ్ హీ లవ్స్ ఇజ్రాయెల్ విత్ ఇటర్నల్ లవ్. మన అందరి ప్రేమ పరిమితమైనది, ఆయనది శాశ్వతమైనది. కీర్తన 139:14 వచనం. నేను నీకు వందనములు అర్పింతును, నీ కార్యములు ఆశ్చర్యకరమైనది. లార్డ్, ఐ వాంట్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ యు అండ్ థ్యాంక్ యూ ఫార్ యువర్ డీడ్స్ ఆర్ వండర్ఫుల్. ఈ వాక్యానుసారం దేవుడు మీకు ఆశ్చర్యకరమైన కార్యములు ఈ 40 రోజుల లోపల చేయునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం, ఆరాధిద్దాం, ప్రవచనములను సొంతం చేసుకుందాం. ఆమేన్. నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లము పొంగేనయా. నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లము పొంగేనయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా, మహోన్నత, ఆరాధనా ఆరాధనా. మంచివాడు ప్రభు, ఆశ్చర్యకరములు చేసేవాడు. నమ్ముదాం, అది పొందుకుందామని దర్శనములతో ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువకు చేర్చాను. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న మనందరి పాపాలు మనతో ఇంకా ఉండవు. అవన్నిటినీ దేవుడు సిలువలో చేర్చి తండ్రికి అర్పించి పరిహార బలిని అర్పిస్తున్న ఆరాధన 3 గంటల ప్రార్థన. ఈరోజు దివ్య మందసం కూడా మన మధ్యలో ఉండడం దేవుడిచ్చిన కానుక. 1 Peter 2:24 says, He took all our sins and He reached it to the cross. So, He has already taken it and placed it at the cross, offered it as a kind of ransom for all of us. 1 Peter 2:24. ఇదే విషయాన్ని ప్రవక్త ప్రవచన రూపంలో ముందుగానే చెప్పాడు, ఇలా జరగబోతుందని. యెషయా 53:5లో అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయాను. జరగక మునుపే జరిగినట్టు మాట్లాడుతున్నాడు. చూడండి, గాయపడేను, నలిగిపోయాను అంటే 650 సంవత్సరాల ముందు ఈ సిలువను ఆల్రెడీ ఆయన చూశాడు. మీరు కూడా అలా చూడాలి. మీకు జరగబోయే అద్భుతాలను ఆల్రెడీ చూసుకుంటూ మీరు ప్రార్థించాలి. Isaiah 53:5 was declared 650 years ago before Jesus coming, but he saw Jesus already paying a price and he was crushed, it is said. భక్తితో ఆశీర్వాదం కోసం దర్శన రూపంలో ప్రార్థించుకుంటూ పాడదాం. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివి. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివి. పరిశుద్ధ రక్తం నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమోన్నత ఆరాధనా ఆరాధనా. యేసు బలి అయ్యాను కావున మన శాపానికి బలి కాకూడదు, అది దేవుని ఆశ. ఎవ్వరికీ ఏ శాపం ఇంకా ఉండదు, అది దేవుని ఆశ. క్లెయిమ్ చేసుకుంటూ 3వ గుర్తును భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, బయట లోకంలో భయంకరమైన సంఘటనలు జరుగుతుంటే దేవుడు ఇంతవరకు మిమ్మల్ని కాపాడాడు, నన్ను కాపాడాడు, సెంటర్ని కాపాడాడు. అలాగే అనేక ప్రయాణములు ఇక్కడ బయట ప్రోగ్రాం జరుగుతున్నాయి. అక్కడ పాల్గొంటున్న వారు మా ప్రయాణం మిమ్మల్ని ఈ వాతావరణంలో దేవుడు భద్రంగా కాపాడాలని భక్తితో ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఇన్ దిస్ టెరిబుల్ క్లైమేట్ అండ్ ఆల్సో ద జర్నీ, ద ప్రోగ్రామ్ అండ్ సో ఆన్. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుని ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెంట్ ఫాస్టినా, Pray for us. ఎన్నెన్నో ఇక్కట్లు ఇబ్బందులు ఇవన్నీ దాటే యేసు ప్రభు పునరుత్థానమయ్యాడు. సిలువ శ్రమల కాలం అంటారు దీనికి పేరు. అలాంటి శ్రమలను మనకు ముందుగా అనుభవించాడు. అందుకే మనం ఇలా పాడబోతున్నాం. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా నిన్ను నేను విడవనయ్యా, రక్తము చింది సాక్షిగా నేను కూడా ఉంటానయ్యా, నిశ్చయమయ్యా నిశ్చయం ప్రభు అని నేను నీవు దేవుని ముందు గుండె ధైర్యంతో చెప్పవలసిన మాట. ప్రేమించాడు ప్రేమించాడని చెప్పుకుంటూ కూర్చోడం కాదు. నేను తిరిగి నిన్ను ప్రేమిస్తా, నీ కోసం రక్తం చిందుట కూడా సాక్షిగా ఉండటం కూడా సిద్ధమే అని చెప్పడం. అప్పుడు ఆ రోజుల్లో ఇక్కడ ఎక్కువ స్థలం లేదు కావున ఈ బాదాం చెట్టు దగ్గర పెద్ద టెంట్ వేసి ప్రార్థన వీరులందరికీ మీటింగ్ పెట్టాము. ఒక 2000 మంది ఉండవచ్చు ఆ రోజు. ఒక చిన్న పాప ఆ రోజు స్టేజ్ మీద వచ్చి నేను యేసయ్య కోసం రక్తం కూడా చెందుతాను ఫాదర్ అన్నది. ఆ రోజు చిన్న పిల్లలు కూడా అలా తయారయ్యారు ఈ సెంటర్ ద్వారా. మీకు నాకు దేవుడు సాక్షులుగా మారే అభిషేకం. 2 సామెతలు 22:7 నా ఇక్కట్లలో 50కి మొరబెట్టి తిని ప్రభు ఎలుగెత్తి పిలిచి తిని దేవాలయము నుండి ప్రభు నా మొర వినెను. వెన్ ఐ వాస్ ఇన్ ట్రబుల్
and I groaned and cried to God, and from the temple the Lord heard my groaning. ఈ దేవాలయం అలాంటి దేవాలయం, అందుకే చాలామంది వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. ఇక కొంతమంది అలాగే వెళుతున్నారు, వాళ్ళు కూడా మొరను వినే రోజులుగా వాళ్ళు మొరను దేవుడు విని కన్నీళ్లు తుడిచే దినములు కావాలని 2 రకమైన ఆశీర్వాదం, మీరు దివ్య సప్రసాదం, ఇంకొక సైడు జూబిలీ సిలువ, రెండిటి వైపు చూస్తూ మీ ఇక్కట్ల ఇబ్బందులను చూడకుండా ఇక్కట్లను విడిపించే దేవుని వైపు చూస్తూ భక్తితో ప్రార్థిస్తాం. ఈ ప్రవచనములన్నీ ఈ ఆరాధనలో నెరవేరునుగా. ఆమేన్. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నే విడువనయ్యా. రక్తము చింది సాక్షిగా ముందు నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా ఉండు, నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. అనేక మంది ఈ రోజుల్లో దీక్షాపరులు మరియు కల్వరి యాత్రలు, సులువ మార్గములు అన్నీ చేస్తున్నారు. త్యాగ క్రియలు, ఉపవాసం, అవన్నీ ఒక్కసారిగా మీ మీద, అలా చేసే వాళ్ళ మీద, వాళ్ళు వెళ్ళాలి గ్రామములలో పట్టణములలో ఆశీర్వాదంగా మారాలని, ఇవన్నీ వ్యర్థం కాకూడదని, సైతానుడు ఇంకా నశించిపోవాలని భక్తితో గుర్తులు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లావణ్య, స్వరూప, నిత్య సంతోషిని, మీ ముగ్గురు విషయంలో దేవుడు ఏదైతే విన్నపాల రూపంలో అడుగుతున్నారో అవన్నిటికీ సమీపమున ఉన్నది అద్భుతం అని ప్రభు డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. భక్తితో ప్రార్థన చేసుకుందాం. నాకు వ్రేడులో తర్వాత కాలంతా దురదలాగా అనిపిస్తుంది, బాధపడుతున్న ఒక స్త్రీ, నేను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఆమేన్.
30 నుంచి 33 సంవత్సరాల ప్రాయంలో ఉన్న ఒక వ్యక్తి, ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఒక విషయంలో విలపిస్తున్నావు. దేవుడు దాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఖమ్మం ప్రాంతంలో ఒక కుటుంబంలో దుష్టుడు బాగా ఆడుకుంటున్నాడు. ఆ కుటుంబాన్ని దేవుడు షీలా అని చెప్పి పేరు పెట్టి పిలిచి ఆశీర్వదించి మీ కుటుంబాన్ని మీ ద్వారా విడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వచ్చే నెలలో మనకు జరిగే కార్యక్రమాలు ఏప్రిల్ 21 నుంచి 25 వరకు, ఏప్రిల్ 21 సాయంత్రం నుంచి 25 వరకు పునరుత్థానమైనటువంటి యేసు ప్రభు యొక్క మహత్కర శక్తిని మీరు ఎలా పొందుకోవాలని ప్రత్యేక ధ్యానాంశంతో కూడిన ధ్యాన వడకం ఇక్కడ జరుగుతుంది. ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయినాయి. దయచేసి మీరు బుక్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అలాగే ఇంగ్లీష్ భాషలో 9 నుంచి 12 వరకు, 9 సాయంత్రం నుంచి 12 మధ్యాహ్నం వరకు. ఇలాగే రెజరెక్షన్ పవర్, హౌ టు రిసీవ్ ద రెజరెక్షన్ పవర్ అండ్ రెజరెక్ట్ ఫ్రమ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ అగనీ అండ్ పెయిన్స్ ఆఫ్ లైఫ్ విల్ బి టాట్. ప్లీజ్ కమ్ అండ్ బీ బ్లెస్డ్. మర్చిపోకూడదండి, మీరందరూ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. మన పండుగ ఈస్టర్తో అయిపోలేదు. మన పండుగ ఇక్కడ దివ్య కారుణ్య పండుగ ఏప్రిల్ 27 ఉదయం 9:30. ఆ రోజు చాలామంది గురువులను ఇక్కడ రప్పిస్తున్నాను. అంటే మంచి పాపసిద్ధం చేసి పూజలో పాల్గొనాలని దేవుడు చెప్పాడు. అలాంటి వాళ్ళకు పరలోక కిటికీలు తలుపులు అన్నీ తెరచి వర్షం వలె వరదల వలె దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తానని వాగ్దానం చేశాడు. సో ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ కన్ఫెషన్ డే. That is 27th of April is the Divine Mercy Sunday. So those who make a good confession and attend the Holy Mass, you will receive the grace from God. He will see to that the floodgates of heaven will open for you. So 27th kindly mark in your diary. ఈ సెంటర్లో ఇంతకు ముందు ఒక 2-3 పండుగలే ఉండేది. ఇప్పుడు చాలా పండుగలు. అప్పుడప్పుడు ఆదివారం కూడా స్పెషల్ సండేగా మారుతుంది. అనౌన్స్మెంట్ వినండి, అందరికీ తెలియచేయండి. కరోనా లేకుండా బ్రతకలేము. ముందుగానే మార్క్ చేసుకోండి. 27 ఏప్రిల్. వచ్చే శుక్రవారం మరియు శనివారం కొండపల్లిలో వాక్య పరిచర్య చేయడానికి ఇక్కడి నుంచి బృందం వస్తున్నాం. అలాగే ఆదివారం సోమవారం ఎర్రచందనాల్లో వాక్య పరిచర్య చేయడానికి వస్తున్నాం. మీరు రండి, దేవుని దీవెనలు పొందండి. చివరి గుర్తు, సిలువలో వేలాడి శాపాన్ని మోసితివి, రక్షణమిచ్చితివి. సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు వైపు చూచే భాగ్యం. 30 రోజులు యేసు జూబిలీ సిలువ మన మధ్యలో ఉండడం, దాని వైపు చూడడం. మోసావయ్యా, నేను మోయాలని అక్కర్లేదంటున్నావయ్యా, రక్షించావయ్యా, నన్ను సైతాను నుండి సంరక్షించావయ్యా అని పాడబోతున్నాం. రక్తం చింది సాతాన్ని ఓడించి జయం నాకు ఇచ్చావయ్యా. రెవల్యూషన్ 12:11 says Jesus defeated Satan with his blood. By proclaiming that we receive deliverance. దర్శన గ్రంథం 12:11లో మనము ఈ వాక్యాన్ని స్మరించి ధ్యానించి దాన్ని ప్రవచనముగా పలికినప్పుడు అది అలాగే నెరవేరుతుందంటే ఏంటిది? దేవుడు వాణిని తన రక్తము ద్వారా వెళ్ళగొట్టాడని. దేనిని ఎవరిని? దుష్టుని, సాతానుని. పాట పాడుతున్నప్పుడే ఒక వ్యక్తి ఇప్పుడు చిన్నగా అరుచుకుంటూ సైతాను ఆమె నుండి వెళ్ళబోతున్నాడు. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సిలువలో వేలాడి శాపాన్ని మోసితివి, రక్షణమిచ్చితివి. సిలువలో వేలాడి శాపాన్ని మోసితివి, రక్షణమిచ్చితివి. రక్తమును చింది సాతాన్ని ఓడించి జయం నాకు ఇచ్చితివి. రక్తమును చింది సాతాన్ని ఓడించి జయం నాకు ఇచ్చితివి. చేతులెత్తి కల్వరి నాదా, కరుణామయా, ఆరాధనా ఆరాధనా. కల్వరి నాదా,
బిడ్డను దుష్ట శక్తుల నుండి దేవుడు రక్షించునుగాక. ఆమేన్. యేసు శిలువ నుండి రక్తం ప్రవహించి సాతాన్ని వణికించునుగాక. ఆమేన్. రోగ బాధలందరి నుండి మనలందరినీ దేవుడు విడిపించునుగాక. ఆమేన్. దివ్య మందస్సంలో వేంచేసి వచ్చిన ప్రభుని ఆరాధించి ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. భక్తితో బృందంలో ఉన్న బిడ్డలందరూ కలిసి గుర్తు చెప్పగా మనము దయచూపం ప్రభాని ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 30 రోజులు జూబిలీసులో వైపు చూస్తూ ప్రార్థిస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్య సప్రసాద వైపు చూస్తూ ప్రార్థిస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజులో ఎక్కడికి వెళ్ళినా విన్నపాలు రాసిచ్చిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా శిలువ ఇక్కడి నుంచి తీసుకెళ్లిన అందరి కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగి కేంద్రంలో జరుగుతున్న పునర్నిర్మాణ కార్యక్రమాలన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్లో మరియు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న వారు రాసి రిజల్ట్ కోసం వేచి ఉన్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మొదటిగా జూబిలీ శిలువ దీవెనలు, రెండవదిగా దివ్య సప్రసాద దీవెనలు కోసం ప్రార్థించుదాం. ఫస్ట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద జూబిలీ క్రాస్, సెకండ్లీ విత్ యూకరిస్ట్. ప్రభు మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ 30 రోజులుగా ఈ మేత్రాశ్రమం నుండి మన దగ్గర పంపబడిన ఈ జూబిలీ శిలువ వైపు చూస్తూ ప్రార్థిస్తున్న మీ విన్నపాలను దేవుడు ఆలకించి పితా, పుత్ర, పవిత్రాత్మ నిరీక్షిస్తున్న ప్రతిదానికి జవాబిచ్చి దీవించునుగాక. As Jubilee denotes to us pilgrims of hope, whatever you are hoping for during these 30 days as this cross is kept here from the diocese, may these blessings remain with you forever and ever. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ శుక్రవారం ఆరాధనకు వచ్చిన బిడ్డలందరినీ మిమ్మలను పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడను బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న వాళ్ళందరినీ దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, Son, and the Holy Ghost come upon you and remain with you forever and ever. Amen. కలువరి నాదా కరుణామయా
ఆరాధనా ఆరాధనా. పాడినవన్నీ మీ ఇంటిలో జరగాలని ఆశిస్తూ గాడ్ బ్లెస్.